ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ కి షాక్ కి గురి చేశాయనుకోవచ్చు? షాక్ ఏం లేదంటే ఎన్నికల జరిగిన విధానం పొద్దు నుంచి చూస్తే వాళ్ళు దొంగ ఓట్లు పడుతున్నాయి, బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, కాంగ్రెస్ రిగ్గింగ్ చేస్తుందని ఆరోపిస్తూ వస్తున్నారు. దాంతో అర్థమైంది. బట్ పోస్ట్ పోల్ అనాలిసిస్ మొదట వచ్చిన సర్వేలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా క్లియర్ గా కాంగ్రెస్ అని చెప్పే 3% నుంచి 9%, 10% చెప్పిన సర్వేలు కూడా ఉన్నాయి. బట్ ఆ తర్వాత వచ్చిన సర్వేలు మిషన్ చాణక్య సర్వే గానీ కేకే సర్వే గానీ, కేకే సర్వే ముందు ప్రీ పోల్ ఏమో 15% లీడ్ ఉంటుంది బీఆర్ఎస్ అని చెప్పింది. పోస్ట్ పోల్ లో 8% లీడింగ్ తో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పారు. సో ఒక అనాలిసిస్ మొదలైంది బీఆర్ఎస్ లో. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నిన్నటి వరకు కూడా అంతా క్లియర్, ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచేసింది, మెజారిటీ ఎంత అన్నదే లెక్క అని. అయితే బీఆర్ఎస్ నేతలు నిన్న సాయంత్రం తర్వాత వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే. మాకు తెలియకుండా ఇప్పుడు షేక్పేట్లో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, ఆయన కార్వాన్ ఎమ్మెల్యే వచ్చి బూత్ నెంబర్ 1, 2, 3 ఇట్లా కొన్ని బూత్స్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి అడిషనల్ గా వీళ్ళు అనుకున్న దానికంటే ఓపెన్ గా చెప్పేస్తున్నా నేను. బీఆర్ఎస్ అనుకుంది ఏంటంటే కాంగ్రెస్ ఒక 15,000 ఓట్లు దొంగ ఓట్లు వేస్తుందని బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ నిన్న సాయంత్రం ఇవాళ పొద్దున వాళ్ళ లెక్క ప్రకారం 6-7 వరకే వేయగలిగారు అని వాళ్ళ అసెస్మెంట్. 6-7 వేల వరకు మాత్రమే దొంగ ఓట్లు వేయగలిగారు. అంటే ఒకరి ఓటు బదులు ఒకరి ఓటు. ఈ ఓల్డ్ సిటీలో పాత బస్తీలో ఇది జరుగుతుంది. ఎంఐఎం ఎట్లా గెలుస్తుందంటే అదేం రాకెట్ సైన్స్ కాదు, ఇంజనీరింగ్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ 3,000తో ఓట్లు ఓడిపోయినాడు. ఫిరోజ్ ఖానే గెలుస్తుండే నాంపల్లిలో. కానీ ఏం జరిగింది, ఏమైనా దొంగ ఓట్లు వేసింది. అంత దొంగ ఓట్లు వేయంగా కూడా 3,000 ఓట్లతో ఓడిపోయినాడు ఫిరోజ్ ఖాన్. సో ఆ ఓట్లని కాస్త మిగతా అన్ని చోట్ల జరగలేదు. యూసఫ్గూడ డివిజన్ లో జరగలేదు, లేదా వెంగళరావు నగర్ లో దొంగ ఓట్లు జరగలేదు, సోమాజిగూడలో జరగలేదు. ఎక్కడైతే ఎంఐఎం ప్రాబల్యం ఉందో అక్కడ జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కనీసం 15-18 ఓట్లు పడతాయి అనుకున్నాం, కానీ 6,000 పడ్డాయి కాబట్టి 6,000 పడితే మేము గెలుస్తాం. మాకెందుకంటే 5-6% లీడింగ్ ఉంది, ఒక 10,000 ఓట్ల లీడింగ్ ఉంది. వాళ్ళు ఒక 5-6 ఓట్లు వేసినా మేము ఒక 4,000 ఓట్లతో బయటపడతామని బీఆర్ఎస్ నేతలు ఎక్స్పెక్ట్ చేశారు. ఇది ఎక్కువ సంఖ్యలో బోగస్ ఎన్రోల్మెంట్ జరిగింది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్షన్ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువైంది. ఇంత డబ్బులు మంచినా ఇప్పుడు జనరల్ ఎలక్షన్ ఎంత అవుతుందో, జనరల్ ఎలక్షన్ కి బై ఎలక్షన్ కి 10-15% తేడా ఉంటుంది. మునుగోడులో 87-88% పోలింగ్ అయింది. హుజురాబాద్ లో కూడా 78-80% పోలింగ్ అయింది బై ఎలక్షన్ జరిగినప్పుడు. కానీ ఇక్కడ 47% లాస్ట్ టైం అయితే ఈసారి 48.9 అయింది. ఒక 1.5% 2% పెరిగింది, అంతే, పెరగలే పోలింగ్. సో పోలింగ్ ఇంత మందకోడిగా ఉంది. ఎంత ఉంది? కాంగ్రెస్ పార్టీ 2,500 ఇచ్చింది, బీఆర్ఎస్ 1,000 రూపాయలు ఇచ్చింది. బీజేపీ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకు గెలుపు మీద ఆశ లేదు కాబట్టి ఇవ్వలేదు. మనం అన్ని కులం డిస్కస్ చేస్తాం కాబట్టి చెప్తున్నా. సో నిన్న జరిగిన టాక్ ఏంటంటే ఎన్ని ఓట్లు వేశారు, ఎన్ని బోగస్ ఓట్లు వేశారు, ఒకళ్ళ బదులు ఒకళ్ళు వేశారు. బోగస్ ఓటింగ్ జరిగింది, జరగలేదని కాదు. కార్వాన్ ఎమ్మెల్యే వచ్చాడు. కొన్ని బూతులు నేను చెప్తా, 68, 69, 70 కొన్ని బూతుల్లో బీఆర్ఎస్ ఏజెంట్లని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనేశారు. బీఆర్ఎస్ లో కూడా ఒక అంతర్మదనం జరుగుతోంది. ఏంటంటే నిన్న మనమే మాగంటి సునీత అన్ని చోట్ల తిరుగుతూ ఇక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారని పొద్దున్న నుంచి అనడం కరెక్టా కాదా? అనడం వల్ల మిగతా క్యాడర్లో కూడా డిమోరలైజ్ ఎట్లా ఓడిపోతున్నాం అని చెప్పి అందరు చేతులు ఎత్తేసారా? ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు. నిన్న మంత్రులందరూ బయట తిరిగింది వాస్తవం. బట్టి విక్రమార్క బయట తిరిగారు, దామోదర నారాయణస్వామి తిరిగారు, అందరు మంత్రులు తిరిగారు. అసలు జూబ్లీహిల్స్ పరిధిలో నాన్ లోకల్స్ ఉండకూడదు. ఈ పార్టీ నుంచి నాన్ లోకల్స్ ఉన్నారు, ఆ పార్టీ నుంచి నాన్ లోకల్స్ ఉన్నారు. 2 పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా నాన్ లోకల్. నిన్న మనకు మాగంటి సునీతతో పాటు సామల హేమ, ఆమె సీతాఫల్ మండి కార్పొరేటర్ వచ్చారు. ఎందుకు వచ్చారని నేను అడిగితే ఆమెకు తోడుగా ఎవరు లేరు కాబట్టి వచ్చారన్నారు. పోలీసులు కేసులు ఇద్దరి మీద పెట్టారు. ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ మీద పెట్టారు, తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. బీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్ మీద కూడా కేసు పెట్టారు. సో నాన్ లోకల్స్ వచ్చారు. పోలింగ్ ఒక విషయం అయితే స్పష్టం, ఏదైతే ఓటింగ్ జరిగిందో ఇది తెలంగాణలో ఇట్లా నెక్స్ట్ ఓటింగ్ మాత్రం నేను జరగకూడదని కోరుకుంటున్నా. ఇది రాయలసీమ
పాత బస్తీ కాదు. రాయలసీమలో మన పులివెందుల్లో తెలుగుదేశం వాళ్ళు గెలిచామని సంబరాలు చేసుకున్నారు. ఏంటంటే 10,000 మెజార్టీ, అసలు ఓటే వేయనివ్వలేదు అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళని. గెలిచామంటే అది అవుద్దా? నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తారు. సో ఇక్కడ కూడా జరిగింది, ఎంఐఎం చేసింది. కానీ ఎంఐఎంని పెంచి పోషించింది ఎవరు? నేను నిన్నే చెప్పాను, పాముకు పాలు పోసి పెంచింది బీఆర్ఎస్. ఇప్పుడు అనుభవించారు ఫలితం. ఏం చేశారు వాళ్ళు? తన్నారు కదా, ఒకటి తన్నారు కదా, బీఆర్ఎస్ ను మంచిగా అది చేశారు కదా. సో ఓపెన్ గా చెప్పాలంటే ఇటువంటి ఎలక్షన్ జరగకూడదు. కానీ అధికారంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ చేసిందా, బీఆర్ఎస్ చేయలేదా అంటే బీఆర్ఎస్ చేసింది. గతంలో హుజురాబాద్ లో వేరే విధంగా చేసింది. బూత్ క్యాప్చరింగ్ అది కాకుండా డబ్బులు ఇష్టం ఉన్నట్టు పంచిపెట్టారు. ఓటుకు 6,000 పంచిపెట్టారు. మునుగోడులో మొత్తం అధికార యంత్రాంగం అక్కడ కూర్చొని మునుగోడులో వీళ్ళ ఆరోపణలు వాళ్ళు ఏంటంటే ఆపోజిషన్ డబ్బులేమో పట్టుకోవడం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లోంచి బయలుదేరగానే డబ్బులు పట్టుకోవడం. అప్పుడు వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నారు, ఆయన దగ్గర ఆయన ఆఫీస్ విశాఖ ఇండస్ట్రీ నుంచి బయలుదేరగానే బీఆర్ఎస్ వాళ్ళ వెహికల్ ని పట్టుకోవడం. ఆపోజిట్ డబ్బులు రానివ్వకపోవడం, బీఆర్ఎస్ మాత్రం డబ్బులు పంచడం. ఓకే, ఆపోజిట్ డబ్బునేమో ఎలక్షన్ డబ్బును పట్టుకోవడం. ఓటర్ పోలింగ్ అన్నాక అందరూ పంచుతారు, కామన్ అయిపోయింది, తప్పది. కానీ ప్రజలు కూడా అడుగుతున్నారు. సో ఇట్లా అధికారంలో ఎవరుంటే వాళ్ళు అక్రమాలు డబ్బు పరంగా చేస్తున్నారు. అయితే ఈసారి కొంత బూత్ క్యాప్చరింగ్ జరిగింది. ఇంత బూత్ క్యాప్చరింగ్ జరిగినా 48% ఓటింగే నాకు ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ వాళ్ళ అసెస్మెంట్ ఏంటంటే 5-6 వేలే పడ్డాయి ఎక్కువ. సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ కి అనుకూలంగా జరిగిందని వాళ్ళు అనుకుంటారు. ఏంటంటే సైలెంట్ ఓటింగ్ పడ్డ దానిలో ముస్లిం ఉమెన్ మాకు ఓటేశారని వాళ్ళు అనుకుంటారు. కానీ కాంగ్రెస్ మరి వాళ్ళ బిహేవియర్ చూస్తేనే బీఆర్ఎస్ వాళ్ళు నిన్న కౌశిక్ రెడ్డి హంగామా చేశాడు, మిగతా వాళ్ళు హంగామా చేశారు. మాగంటి సునీత చల్ నేను 14వ తేదీ తర్వాత మీ సంగతి చెప్తా అంది. నిన్నటి వరకు ఆమె ఏడుస్తూ కనిపించింది కదా, నిన్న మాత్రం ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోగానే కాంగ్రెస్ వాళ్ళు చూసారు అసలు స్వరూపోయింది ఆమె అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో చాలా వింతగా అనిపించింది నిన్న చూసిన ఎలక్షన్. నేనైతే ఏమనుకుంటా అంటే నెక్స్ట్ ఎక్కడ కూడా ఇటువంటి ఎలక్షన్ జరగకూడదు తెలంగాణలో. ఇంతకుముందు జరగలేదంటే నేను చెప్పినట్టు హుజురాబాద్ లో మునుగోడులో కూడా ఇట్లా చేశారు అధికారంలో ఎవరుంటే వాళ్ళు. కానీ ఈ బూత్ క్యాప్చరింగ్ ఇవన్నీ కూడా జరగాల్సి ఉండకూడదు. రేపు ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినా, నిజంగానే గెలిచిన ఒక 25-30 వేలతో గెలిచినా కానీ ఇది ఎలక్షనే కాదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారా అంటారా. ఇప్పుడు పులివెందుల్లో టీడీపీ గెలిచినట్టు ఎవరైనా కన్సిడర్ చేస్తున్నారా జడ్పీటీసీ? అంటే నిజంగా వచ్చిన ఓట్లు కూడా డమ్మీ అయిపోతాయి మీడియాలో వాళ్ళు అది చేసి. సో అన్ఫార్చునేట్ ఎలక్షన్, బట్ చూద్దాం ఎల్లుండి రిజల్ట్. మాట్లాడదాం. మనతో పాటు శ్రీచరణ్ గారు ఉన్నారు, తర్వాత సారంగ్